నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ పర్యటనలో పలు అభివృద్ది పనులను స్వయంగా పరిశీలిస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ఈ 2 రోజుల పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఇక రాష్ట్ర అభివృద్దికి రోడ్ మ్యాప్ గీస్తున్న తరుణంలో సొంత గడ్డపై జరుగుతున్న పనుల వేగాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఈ పర్యటనను ఆయన ఖరారు చేసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ కు బయలుదేరారు. ఆయన ఇక్కడి నుంచి 2 రోజుల పాటు ఇవాళ రేపు 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ముఖ్యంగా కొడంగల్లోనే ఆయన ఉంటారు. ఇక్కడ ప్రధానంగా గతంలో కూడా మనం చూసాం 6 months బ్యాక్ కొడంగల్ వెళ్లారు. అక్కడ అభివృద్ధి పనులు కూడా పర్యవేక్షించారు. కానీ ఈరోజు స్పెషల్ గా 2 days కొడంగల్లోనే ఉండి ఈరోజు రాత్రి అక్కడే బస చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి కానీ హెల్త్ సెక్టార్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెప్పించుకోవడం, పనుల్ని స్వయంగా పర్యవేక్షించడం, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా కొడంగల్ కు వెళ్లే సందర్భంగా చేసే కార్యక్రమాలు. ఇప్పుడు ఆల్రెడీ కొడంగల్ కు చేరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ప్రధానంగా నియోజకవర్గంలో కీలక అభివృద్ధి పనులుగా ఉన్నటువంటి చాలా అంశాలు ఇందులో నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో అక్కడ అభివృద్ధికి రోడ్ మ్యాప్ ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. అక్కడ ఇప్పటికే కొన్ని ఏరియాలు తిరుగుతున్న నేపథ్యం కూడా ఉంది. సాయంత్రం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హకేంపేట గ్రామానికి ఆయన చేరుకుంటారు. అక్కడ శరవేగంగా నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ సంబంధించినటువంటి పనులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంత విద్యార్థులకు మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు, విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు బట్టి ఆయన ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. ఎడ్యుకేషన్ హబ్ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అక్కడి నుంచి నేరుగా కొడంగల్ నియోజకవర్గానికి కొనసాగుతున్న ఇతర అన్ని కీలక అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఇదే రోజు ఈ రాత్రికే అక్కడే కొడంగల్లోనే బస చేసే అవకాశం ఉంది. ఆయన చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే అక్కడ ఈ రాత్రి అక్కడే ఉండి మిగతా పనుల కోసం ఆయనే పనులు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి మొదటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు, తన కోసం గెలుపు కోసం ఇంతకాలంగా తీసేస్తున్నటువంటి వాళ్ళు, ఆత్మీయులు, వాళ్ళందరూ కూడా ఆయన కలుసుకుంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మేజర్ గా పనుల మీద ఆయన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో కొంత అక్కడక్కడ మందకోడిగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్వయంగా గాంధీ భవన్ కు ఎవరు కూడా కాంగ్రెస్ లీడర్లు ఎవరు రాకూడదు అని ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఆయన కూడా స్వయంగా ఇటు హైదరాబాద్ లో కూడా ఆయన నియోజకవర్గంలో పర్యటించడం, ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి, ఓటర్ల జాబితా ప్రత్యేకమైనటువంటి సమగ్ర సవరణకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో అక్కడ అధికారులతోనూ లోకల్లో ఉన్నటువంటి లీడర్లతోనూ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కార్యక్రమం అయిపోయిన తర్వాత నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని రోడ్లు మరమ్మతులు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్స్టిట్యూషన్ సంబంధించి, అదే సమయంలో కొన్ని హాస్పిటల్ సంబంధించినటువంటి పనులు పెండింగ్ ఉన్నాయి. వాటికి కూడా చూసే అవకాశం ఉంది రేపు. బట్ ఓవరాల్ గా మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ కు రాత్రి వరకు చేరుకుంటారు. బట్ ఈ 2 రోజుల కొడంగల్ టూర్ లో మేజర్ గా అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడం, కింద ఉన్నటువంటి లోటుపాట్లు సర్దిద్దుకోవడం, ఇంకా ఎవరైనా పనులు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం గ్రామాల వాళ్ళు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా డబ్బులు అవసరం కాబట్టి ఆ డబ్బులు నేను శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు పనులు చేయడానికి మీరు ముందుకు రాండి అనే నిదాన్ని ఆయన మొన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పోయినప్పుడు చెప్పారు. బట్ ఈ రోజు కూడా ఆయన కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి పర్యవేక్షిస్తూ గ్రామ సర్పంచులు కావచ్చు, పార్టీల ఖచ్చితంగా ముందుకు వచ్చి అభివృద్ధి చేసుకోండి, నేను స్వయంగా మొదటిసారిగా చాలా ఏళ్ల తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒక ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని కూడా గతంలో ఆయన సూచించారు. బట్ అనుకున్నట్టుగానే రోడ్లు, సివరేజ్ సంబంధించి స్కూళ్లు, మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటిది ముందుకు రావాలని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్. థాంక్యూ నరేందర్.